ఈ లోకములో ఉండే మనుషులను మనం హీరోలుగా భావిస్తాము. వారి కొరకు ఏదైనా చేయటానికి వెనకాడము. మనకు నచ్చిన హీరో గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాము. నీవు ప్రేమించే హీరో నీ కొరకు ఏదైనా చేశాడా? ఏమి చేయని వారి కొరకు ఎందుకు తప్పించిపోతావు? నిజమైన హీరో ఎలా ఉంటాడో తెలుసుకో. నిన్ను అనుక్షణం కాపాడుతాడు. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. నీకు ఎటువంటి హాని జరగకుండా నీతోనే ఉంటూ నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. నీ ప్రేమ కోసం తానే తన రక్తమంతటిని నీ కొరకు చిందించి తన ప్రాణాన్నే పెడతాడు. నీ పాపములు శాపములు ఆయన తొలగిస్తాడు. ఆయనే నిజమైన హీరో. ఎవరు ఆ హీరో అనుకుంటున్నావా? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. 1 యోహాను 1:7 మనం చదివినట్లయితే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది.